మహిళలు తమ కాళ్లపై తాము నిలబడి ఆర్థికంగా ఎదిగేందుకు మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇస్తూ ప్రభుత్వం కృషి చేస్తుందని దుబ్బాక మున్సిపల్ కమిషనర్ కళ్యాణం రమేష్ కుమార్ అన్నారు. 100 రోజుల కార్యక్రమంలో భాగంగా 62 సంఘాలకు 8 కోట్ల రుణాలు ఇవ్వాలని ఆదేశాలు ఉండగా 30 రోజుల్లో 5 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు చెప్పారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో రుణాలు పొందిన స్వయం మహిళా సంఘాల సభ్యులు తాము తయారు చేసిన వస్తు ఉత్పత్తి ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనను మెప్మా సీఈఓ సరితతో కలిసి కమిషనర్ పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ మెప్మా ఆధ్వర్యంలో రుణాలు పొందిన మహిళా గ్రూప్ సభ్యులు వివిధ రకాల వస్తువులు, తినుబండారాలు, మొక్కలు, దుస్తులు విక్రయించి ఆర్థికంగా బలపడుతున్నారన్నారు. కాబట్టి ప్రజలందరూ మహిళా సంఘాలచే విక్రయిస్తున్న వస్తువులను కొని వారికి ఆర్థికంగా చేయూతనందించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, అకౌంటెంట్ అనిల్ రెడ్డితో పాటు మహిళా సంఘాల సభ్యులు, స్టాల్ నిర్వాహకులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు మెప్మా ఆధ్వర్యంలో 100 రోజుల కార్యక్రమం భాగంగా మెప్మా సంఘాల ఆధ్వర్యంలో ఉత్పత్తులు చేస్తున్న వస్తువులపైన మరియు అదేవిధంగా వాళ్ళు చేస్తున్న బిజినెస్ పైన అవగాహన కోసం స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా వాళ్ళు ఉత్పత్తి చేసిన ఏవైతే ఉన్నాయో వస్తువులు వాటిని విక్రయించి వాళ్ళకి ఆర్థికంగా బలంగా చేకూర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కావున ప్రజలందరూ మీరు మా డ్వాక్రా సంఘ మహిళలు ఏవైతే ఉత్పత్తులు చేస్తారో ఆ ఉత్పత్తులు చేసిన వస్తువులను కొనుగోలు చేసి మహిళలను ఆర్థికంగా మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇచ్చడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మహిళలందరికీ నా యొక్క ధన్యవాదాలు. సిడిఎంఏ నిర్దేశించిన 100 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు మెప్మా పరిధిలో దుబ్బాక మున్సిపాలిటీలో ఎస్హెచ్జికి సంబంధించిన ఉత్పత్తుల ప్రదర్శన జరిగింది. అందులో పిఎఫ్ఎంఎస్ యూనిట్స్ ఉన్నాయి, ఎంబ్రాయిడరీకి సంబంధించిన యూనిట్స్ ఉన్నాయి, మిల్క్ ప్రోడక్ట్స్, పేపర్ ప్లేట్స్ ఇవన్నీ ప్రదర్శించడం జరిగింది. ఈరోజు కనీసం ఇక్కడ 50 స్టాల్స్ కాక పెట్టడం జరిగింది. మున్సిపాలిటీలో ఒక్కొక్క స్టాల్కి సంబంధించి ఒక్కొక్క సమైక్యకి సంబంధించిన 20 సమైక్యాలు ఉన్నాయి దుబ్బాక మున్సిపాలిటీలో. ఒక్కొక్క సమైక్య నుంచి కనీసం ఒక 5 ప్రోడక్ట్స్ వచ్చాయి ఇక్కడికి. ఇక్కడ మా దుబ్బాక మున్సిపల్ పరిధిలో 100 రోజుల కార్యక్రమం భాగంగా 62 సంఘాలకి 8 కోట్ల బ్యాంకు రుణాలు ఇప్పిమని టార్గెట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటి వరకు 50 రోజులలో 33 కోట్ల 50 లక్షల వరకు బ్యాంక్ లింకేజ్ ఇప్పివ్వడం జరిగింది. ఈ బ్యాంక్ లింకేజ్ తీసుకొని మహిళా సంఘాలు ఇందిరా మహిళా శక్తి యూనిట్స్ కూడా అంటే పర్సనల్ లోన్స్ కూడా ఇప్పివ్వడం జరిగింది. ఒక్కొక్కరికి కనీసం 2 లక్షల నుంచి 5 లక్షల వరకు కూడా మహిళా సంఘాలలో ఈ బ్యాంక్ లింకేజ్ని ఒక్కొక్కరు పర్సనల్గా తీసుకొని కూడా వాళ్ళు బిజినెస్కి ఉపయోగించుకోవడం జరుగుతుంది.